హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్. మీకు మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అది జూన్ 25, 1975 రాత్రి భారతదేశం చీకట్లో మునిగిపోయింది. ప్రజాస్వామ్యం లేదు, మాట్లాడే హక్కు కూడా లేదు, పత్రికలకు కూడా స్వేచ్ఛ లేదు, ఎన్నికలు కూడా లేవు, అన్ని నిలిపేశారు. ఇది ఎమర్జెన్సీ. భారతదేశపు 21 నెలల చీకటి కాలం. ఇది కేవలం పదవి మీద వ్యామోహంతో దాదాపు భారతదేశపు 2 సంవత్సరాల అభివృద్ధిని అడ్డుకొని ప్రజల్ని ఆకలికి చనిపోయేలా చేశారు. అసలు ఈ ఎమర్జెన్సీ అంటే ఏంటో చూద్దాం. ఎమర్జెన్సీని అమలు చేస్తే నార్మల్ గా మనకి ఉన్న సివిల్ రైట్స్ అన్ని రద్దు చేయబడతాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తో సహా. అంటే మన దేశం ఒక్కసారిగా డెమోక్రసీ నుంచి డిక్టేటర్షిప్ రూలింగ్ లోకి మారిపోతుంది. పదవి అండ్ పవర్ కాపాడుకోవడానికి కాంగ్రెస్ చేసిన మరో దుస్సాహసం. కాంగ్రెస్ ఇలాంటి వాటిల్లో ఎంతకైనా తెగిస్తారు అనే దానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. చెప్పుకుంటూ పోతే మిస్యూజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, డైనస్టిజం, వాళ్ళ ఫ్యామిలీలోనే పవర్ ఉండాలి అని లీడర్షిప్ వాళ్ళ తరాలకే పోయేటట్టు చేశారు. 1971లో ఇండియన్ జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసింది. అండ్ ఇందిరాగాంధీ గారు ఈ ఎలక్షన్స్ లో రాయ్బరేలీ కాన్స్టిట్యూషన్ నుండి పోటీ చేశారు. అయితే ఆ సమయంలో ఇందిరాగాంధీ గారి ఆపోజిషన్ క్యాండిడేట్ రాజ్ నరైన్ అండ్ ఇందిరాగాంధీ గారి మధ్య పోటీలో ప్రజలు ఇందిరాగాంధీ గారిని ఎన్నుకున్నారు. అండ్ ఈ ఎలక్షన్స్ అయిన వెంటనే అలహాబాద్ హైకోర్టులో రాజ్ నరైన్ ఇందిరాగాంధీ గారి మీద కేసు ఫైల్ చేశారు. అదేంటంటే గవర్నమెంట్ ఫండ్స్ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీ వాడి గవర్నమెంట్ అఫీషియల్స్ తో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారని. అండ్ జూన్ 12వ తేదీ 1975లో అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ సిన్హా ఎలక్షన్స్ లో అవకతవకలు జరిగాయని, ఇందిరాగాంధీ గారి ఎన్నికలు చెల్లుబాటు అవ్వని అండ్ ఆవిడ్ని ఎలక్షన్స్ నుంచి 6 years బ్యాన్ చేస్తూ తీర్పిచ్చింది. అండ్ జూన్ 25, 1975 రాత్రి అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆర్టికల్ 352 కింద ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాడు. అందరూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందంటారు, కానీ ఎమర్జెన్సీ కెన్ ఓన్లీ బి డిక్లేర్డ్ బై ప్రెసిడెంట్ వెన్ యూనియన్ క్యాబినెట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్సిస్ట్.